నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల్ గన్నారం గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు చాలా నష్టపోయారు. ప్రభుత్వం అధికారులు ఇప్పటివరకు వచ్చి కనీసం రైతులను చూడటానికి కూడా రాలేదు. ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ముఖ్యంగా ఒక్కొక్క రైతు 3 నుంచి 4 ఎకరాలు వేస్తే ఎకరం కూడా సాగులోకి వచ్చిన నీరు అందక మొత్తం ఎంతో కష్టపడి పండించి రైతే రాజు అని అనడానికి బదులుగా రైతే ఒక పేదవాడిగా అయ్యే కాలం ఉంది. కాబట్టి దయచేసి ఈ యొక్క రైతులను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ రైతులను ఆదుకోవడానికి కనీసం ఎంఆర్ఓ అధికారులు కూడా ఎండిఓ కూడా వచ్చి వీటిని చూడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్క ఎకరానికి నష్టపరిహారంగా 20,000 నుంచి 30,000 ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క రైతులను ఆదుకోవాలని గ్రామస్తులు అలాగే రైతులు వేడుకుంటున్నారు. నమస్కారం. నిజామాబాద్ అధికారులందరికీ నమస్కారం. మాది ఇందల్వాయి మండల్ గన్నారం విలేజ్ అండి. మా గన్నారం విలేజ్లో ఒక 150 నుంచి 200 ఎకరాలు అన్ని పొలాలు ఎండిపోయినాయి. ఆ భూగర్భ జలాలు అట్టడిపోవడం వల్ల నీళ్ళు ఓరు వేయడం లేదు. వేసిన పొలాలన్నీ మొత్తం ఎండిపోయినాయి. అందరికీ నమస్కారం. నిజామాబాద్ జిల్లా అధికారులందరికీ నమస్కారం. ఇందల్వాయి మండల్ గన్నారం విలేజ్ అండి. మా గన్నారంలో ఒక 150 నుంచి 200 ఎకరాలు మొత్తం పొలం వేసిన పొలం అంతా ఎండిపోవడం జరిగింది. 4 ఎకరాలు ఎండిపోయిందండి. మొత్తం ఏం చేయలేక ఉన్నది పరిస్థితి. మొత్తం ఎక్కడెక్కడ ఎండిపోయింది. లాస్ట్ భూపతి రెడ్డికి నమస్తే. భూపతి రెడ్డికి నమస్తే. గన్నారం వార్డ్ నంబర్ను 2వ బ్లాక్ వార్డ్ నంబర్ను మా గన్నారంలో పంటలన్నీ మొత్తం ఎండిపోయినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఆదుకున్నాడు, ఇప్పుడు రేవంత్ ఎట్లా ఆదుకుంటున్నాడు. రేవంత్ ఆదుకుంటాడు, భూపతి రెడ్డి ఆదుకుంటలేదు. మేము రైతులము ఎట్లా ఇబ్బందులు అవుతున్నాయి సహకరించాలా. మాకు డబ్బులు నష్టపోయిన వాళ్ళకు, పొలాలు నష్టపోయి ఎండిపోయిన వాళ్ళకు డబ్బులు వేయాలా. అందులో మాది కూడా ఎండిపోయింది. 5-6 ఎకరాలు ఎండిపోయినాయి. ఒక్కొక్కరు నీళ్ళు లేక ఎండిపోయి బాధపడుతున్నాం మేము. దాని గురించి మీరు సహకరించాలా. సహకరించి ఏదో మాకు అందియాల.